కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగున్నారండి? నేను దినమంతా ఎలా గడిచింది? దేవుడు మీకు క్షేమాన్నిచ్చి మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు కాపుదలిచ్చి ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతోషించడం, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడం నేర్చుకోండి. అయ్యో మాకు ఈ పరిస్థితి బాగోలేదు, అయ్యో వారి స్థితి బాగుంది అని అనుకుని సణిగే కంటే ఇచ్చిన ప్రతిదానాన్ని బట్టి ప్రభుని స్తుతించడం నేర్చుకోండి. అది మనకి ఎంతైనా ఆశీర్వాదం. దేవుడు మనల్ని ప్రేమించి, కేవలం మనల్ని ప్రేమించి మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు అనేది చూడడానికి మనకు దేవుడికి ఇచ్చింది ఏమీ లేదు. హాస్పిటల్కి వెళ్తే కన్సల్టేషన్ ఫీజు లేకుండా కనీసం డాక్టర్ గారు లోపలికి రూమ్లోకి రానిస్తారా? రానివ్వరు కదా. మరి కన్సల్టేషన్ ఫీజు రానివ్వకుండానే లోపలికి రానివ్వరే, అది ఇవ్వకుండా మరి నిజంగా ఈరోజు అనేది నీ జీవితంలో ఉండడానికి దేవుడికి ఏమిచ్చే? నువ్వు ఏమి ఇవ్వలేదు కదా. దేవుడి ఉచితమైన కృపను బట్టే కదా, దేవుడి ఉచితమైన కనికరమును బట్టి కదా. మరి దేవునికి మనం ఎంత రుణస్థులమై ఉన్నాం ఒక్కసారి ఆలోచించు. మరి దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఉదయం ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదువుకున్నావా? ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యలో మీరు ముందు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరి ఈరోజు శుక్రవారం కదా. ప్రతి నెల రెండవ శుక్రవారం, రెండవ శనివారము స్థానిక హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ మందిరంలో కాకినాడలో ప్రతి నెల రెండవ శుక్రవారం, రెండవ శనివారం సాయంకాలం ఉపవాస కూడికలు జరుగుతాయి. కాబట్టి ఈవేళ సాయంకాలము 7 గంటల నుండి మరి మొదటి కూడిక ఈరోజు జరగబోతుంది. అలాగే శనివారం రేపటి దినాన్ని కూడా రెండవ కూడిక రెండవ దినము సాయంకాలం 7 గంటల నుంచి జరగబోతుంది. కాబట్టి తప్పకుండా మరి 7:30 నుండి మీకు లైవ్ అందించబడుతుంది. తప్పకుండా అందరూ కూడా మీరు లైవ్లో జాయిన్ అవ్వాలని, బలమైన వర్తమానాలు అందించబడబోతున్నాయి కాబట్టి వీక్షించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ తప్పకుండా మరి వీక్షించండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్తమానాలు మీకు ఆశ్చర్యకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. తప్పకుండా అనేక మందికి ఈ వర్తమానాలను షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు మాత్రము తెలియపరచబడ మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా తెలియపరచండి. మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నా. మరి ముఖ్యంగా ఈవేళ రేపు జరిగే ఈ ఉపవాస కొడుకుల్లో మీ గురించి ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ ఉదయకాలము మరి ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది. ప్రియదేవుని బిడ్డలారా, ఏ యొక్క ప్రాంతాన్ని అయితే ఇశ్రాయేలులు స్వాధీనపరచుకాలో దానిని చూడడానికి మోషే గారు ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క మనుషుల్ని పంపిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చి మోషేకి అలాగే మిగిలిన ప్రజలందరికీ ఇస్తున్న సమాచారాన్ని గురించి మనం చదివిన వాక్య భాగంలో ఉంది. క్లియర్గా వాక్యం చెప్తుంది, వారు చెడ్డ సమాచారము చెప్పి. ఏ సమాచారం అంట? చెడ్డ సమాచారం చెప్పి.
అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా చెడ్డ సమాచారం చెప్పడం, ప్రజలను అధైర్యములు చేయడం, ప్రజలలో నిరీక్షణ కోల్పోయేటట్లుగా చేయడము, ప్రజల యొక్క మనసులు కలవరపడేటట్లుగా చేయడం, అది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, చెడ్డ సమాచారం, ఈ మాట విన్నారా? చెడ్డ సమాచారం. చాలాసార్లు చెడ్డ సమాచారాన్ని చాలా త్వరగా ప్రజలకు చేరవేస్తాం. మంచి సమాచారం అంత త్వరగా చెప్పం, కానీ చెడ్డ సమాచారం మాత్రం పనికట్టుకుని అది చెప్పకుండా ఉండలేం. ఫోన్ చేసో లేకపోతే ఇంకొకరు చెప్పకుండా ఉండలేం. చెడ్డ సమాచారం ఒక కుటుంబం గురించి తెలిసిందంటే, ఒకరి పిల్లల గురించి తెలిసిందంటే, ఏదైనా ఒక వ్యక్తి గురించి తెలిసిందంటే దానిని చెప్పకుండా ఉండలేం. చెడ్డ సమాచారం. కొన్నిసార్లు అంత మాత్రమే కాదు, ఒకరి మీద మరొకరికి చెడ్డ సమాచారాన్ని చెప్పే వ్యక్తులు ఉంటారు. కుటుంబాల మధ్య కలహాలను, భార్యాభర్తల మధ్య అసమాధానాలను, రక్త సంబంధికుల మధ్య ఐక్యతను పాడు చేసే చెడ్డ సమాచారాలు తెలియపరిచేవారు ఉంటారు. ఈ వాక్యం ఏంటి ప్రియబిడ్డారా? చెడ్డ సమాచారము అది ఎంతమాత్రం క్రైస్తవుల జీవితానికి మంచిది కాదు. మంచి సమాచారము అందించేదానివిగానే ఉండాలి, కానీ చెడ్డ సమాచారాన్ని అనేక మందికి చేరవేసేవాడుగా ఉండకూడదు. కొంతమందికి అదే పనిలో ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకరు చెడ్డ సమాచారం అందజేస్తూనే ఉంటారు. పలానా కుటుంబం ఎలాగంట, పలానా వాడి భర్త ఎలాగంట, పలానా ఆమె ఎలాగంట, పలానా వాడి పిల్లల ఎలాగంట అని ఎప్పుడు చెడ్డ సమాచారాన్ని వారు అందవేస్తూనే ఉంటారు. వారి పనే అది. ఎప్పుడు దాని మీదే దృష్టి ఉంటారు. చెడ్డ సమాచారం అందచేస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో 14వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి. అయ్యబాబోయ్, తెగులు చేత చనిపోయారట. ఎవరిళ్ళు? చెడ్డ సమాచారాన్ని తెలియపరిచిన వారు. అంటే వెళ్ళవలసిన ప్రాంతాన్ని, చేరుకోవలసిన ప్రాంతాన్ని, స్వాధీనపరచుకోవలసిన ప్రాంతాన్ని స్వాధీనపరచుకోకుండా ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన అవిశ్వాసాన్ని ఈ చెడ్డ సమాచారం వల్ల ప్రజలకు కలుగు చేశారు. మనం నగలేం, మన బలవంతులు కాలేము, వారు మనకంటే బలవంతులు. దేవుడు ఇస్తానని చెప్పినా, వాగ్దానం ఉన్నా వెళ్ళగలిగిన, కానీ చెడ్డ సమాచారాన్ని బట్టి చాలామంది కురుంగిపోయారు, దిగులు పడ్డారు. ఈ వాక్యాన్ని ప్రియబిడ్డారా, చెడ్డ సమాచారం ఎప్పుడు అందచేయకు. ఒక కుటుంబం గురించి మరొక కుటుంబానికి చెడ్డ సమాచారం, ఒకరి గురించి మరొకరికి చెడ్డ సమాచారం ఎప్పుడు అందించే వ్యక్తిగా ఉండుకు. మంచి సమాచారం తెలియపరచు, ఆరోగ్యకరమైన సమాచారాన్ని తెలియపరచు, ఆరోగ్యకరమైన విషయాలు మాట్లాడు. మీ సంభాషణ ఉపవేసినట్లుగా ఉండాలి. అవును, కృపాసహితంగా ఉండాలి. ఎదుటివారికి విశ్వాసం పుట్టించేలాగా, ఎదుటివారిలో ఐక్యత పుట్టించేలాగా మీ సంభాషణ ఉండాలి. అంతేగాని చెడ్డ సమాచారం ఇద్దరు విడిపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడి చెప్పేలాగా, నెపాలు చెప్పేవారుగా ఉండకూడదు. కాబట్టి చెడ్డ సమాచారము అందించే వ్యక్తులుగా మనం ఉండకూడదు, కానీ మంచి సమాచారం అందించే వ్యక్తులుగా మనం ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఇది కాలు మీరు మాట్లాడిన మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. చెడ్డ సమాచారాన్ని అందించేవారుగా కాకుండా, ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు చెప్పేవారుగా కాకుండా, మంచి సమాచారాన్ని అందించేవారుగా మా ప్రియబిడ్డలందరినీ ఉంచండి. వారి యొక్క భాష, సంభాషణ ఉప్పువేసినట్లుగా ఉండడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, గర్భవతులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు రేపు జరగబోయే కొడుకుల్లో నేను బిడ్డలందరూ ప్రభా లైవ్లో పాలు పొందగలిగిన కృపద ఇచ్చేయమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అండి.